హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ఎస్ అప్లికేషన్స్. ఈ రోజు వీడియోలో మనం తెలంగాణలో వచ్చిన కొత్త నోటిఫికేషన్ గురించి అయితే తెలుసుకోబోతున్నాం ఫ్రెండ్స్. ఎవరైతే మన ఛానల్కి కొత్తగా వచ్చారో వాళ్ళైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఈ యొక్క నోటిఫికేషన్ అనేది తెలంగాణ గవర్నమెంట్ నుంచి వచ్చిన నోటిఫికేషన్ ఫ్రెండ్స్. ఇందులో మొత్తం 1284 పోస్టులు 1284 పోస్టులు అయితే ఉన్నాయి. ఇది మొత్తం హాస్పిటల్స్కి రిలేటెడ్గా ఉన్నటువంటి నోటిఫికేషన్ ఫ్రెండ్స్. ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2 పోస్టులకి వచ్చిన నోటిఫికేషన్ గురించి అయితే ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం ఫ్రెండ్స్. ఎవరైతే మన ఛానల్కి కొత్తగా వచ్చారో వాళ్ళైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఫస్ట్ అప్లికేషన్స్. ఇది మొత్తం ఎవరైతే ఇంటర్ ప్లేస్లో ఎంఎల్టీ 10th తర్వాత ఎంఎల్టీ డిఎంఎల్టీ ఎవరైతే చేశారో వాళ్ళకి ఈ యొక్క నోటిఫికేషన్ ఎలిజిబుల్ అయితే అవుతారు ఫ్రెండ్స్. ఇప్పుడు మనం దీని యొక్క ఫుల్ డీటెయిల్స్ అయితే తెలుసుకోబోతున్నాము. ఫస్ట్ ఈ యొక్క జాబ్ నేమ్ ఏంటంటే ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2 ఫ్రెండ్స్. అయితే దీనికి ఫస్ట్ ఆన్లైన్ అప్లికేషన్ డేట్ అనేది 21 సెప్టెంబర్ 2024 అయితే స్టార్ట్ అవుతుందని అఫీషియల్ నోటిఫికేషన్లో అయితే ఇలా మెన్షన్ చేయబడింది. అలాగే లాస్ట్ డేట్ ఎప్పుడు అని అడిగితే 5th అక్టోబర్ 2024 అని ఈ విధంగా అయితే మెన్షన్ చేశారు ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకోండి, 5th అక్టోబర్ రోజు 5 PM వరకు అయితే మనము అప్లై అయితే చేసుకోవడానికి అయితే ఛాయిస్ ఉంటుంది. అలాగే తర్వాత ఒకవేళ మనము చేసిన అప్లికేషన్లో ఏదైనా మిస్టేక్స్ ఏదైనా ఉంటే దానికి ఎడిట్ ఆప్షన్ కోసం అప్లికేషన్ కెన్ ఎడిట్ దేర్ అప్లికేషన్ బిట్వీన్ 10 AM 7 అంటే 7వ డేట్ నుంచి 8వ డేట్ వరకు, అంటే ఈ 2 డేస్లలో 10 AM తర్వాత మాత్రమే మనం దీన్ని ఎడిట్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఒకవేళ మీ అప్లికేషన్లో ఏదైనా తప్పులు కనుక ఉన్నట్లయితే అప్పుడు ఈ యొక్క ఎడిట్ ఆప్షన్ యూజ్ చేసుకొని మీరు మీ అప్లికేషన్లో ఉన్న తప్పులను సరి చేసుకోవాలి. తర్వాత ఎగ్జామ్ గురించి మాట్లాడినట్లయితే ఎగ్జామ్ అనేది అప్లై చేసిన తర్వాత నవంబర్లో అయితే ఉంటుంది ఫ్రెండ్స్. నవంబర్ 10th 2024లో అయితే ఉంటుందని అఫీషియల్ నోటిఫికేషన్లో అయితే ఈ విధంగా మెన్షన్ చేశారు. చూడండి ఫ్రెండ్స్, డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఈజ్ 10/11/2024. నవంబర్ 10కి అయితే ఎగ్జామ్ అయితే ఉంటుందని అఫీషియల్ నోటిఫికేషన్లో అయితే ఈ విధంగా మెన్షన్ అయితే చేయబడింది. తర్వాత మనం పెట్టిన అప్లికేషన్ని వాళ్ళైతే యాక్సెప్ట్ అయితే చేసి ఎగ్జామినేషన్కి అయితే మన డీటెయిల్స్ అన్నీ రెడీగా అయితే ఉంచుతారు ఫ్రెండ్స్. తర్వాత డీటెయిల్డ్ వేకెన్సీస్, అంటే మొత్తం ఉన్న వేకెన్సీస్ గురించి మాట్లాడినట్లయితే ఫస్ట్ మొత్తం 3 డిపార్ట్మెంట్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, క్లియర్గా అయితే కనిపిస్తున్నాయి. ఫస్ట్ డిపార్ట్మెంట్, సెకండ్ డిపార్ట్మెంట్, థర్డ్ డిపార్ట్మెంట్ అని ఈ విధంగా ఆ పోస్ట్స్కి కోడ్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఫస్ట్ ఉన్న డిపార్ట్మెంట్ గురించి మాట్లాడుకున్నట్లయితే డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ అండ్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అనే పోస్ట్కి మొత్తం ఉన్న ఈ యొక్క దానికి మొత్తం 1088 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. దీని యొక్క బేసిక్ పే శాలరీ అనేది 32,810 నుంచి 96,890 ఈ మధ్యలో అమౌంట్లో అయితే ఉంటుంది. ఒకవేళ మనకి జాబ్ కనుక వచ్చినట్లయితే శాలరీ అనేది 32,000 నుంచి స్టార్ట్ అయితే అవుతుంది ఫ్రెండ్స్. తర్వాత నెక్స్ట్ పోస్ట్ చూసుకున్నట్లయితే సెకండ్ తెలంగాణ విద్యా విధాన్ పరిషత్ అని చెప్పేసి ఈ డిపార్ట్మెంట్ నుంచి మొత్తం 183 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఒకవేళ మనము ఈ సెకండ్ జాబ్ దాంట్లో తెలంగాణ విద్యా విధాన్ పరిషత్లో కనుక జాబ్ కనుక మనం వచ్చినట్లయితే 32,810 నుంచి 96,890 వరకు అయితే ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి, దీనికి క్వాలిఫికేషన్, అన్నిటికీ క్వాలిఫికేషన్ ల్యాబ్ టెక్నీషియన్ 10th తర్వాత ల్యాబ్ టెక్నీషియన్ అయితే చదివి సర్టిఫికేట్ పొంది 1 year ట్రైనింగ్ అయితే తీసుకోవాల్సి అయితే ఉంటుంది. తర్వాత ఎంఎన్జే ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆన్కాలజీ అండ్ రీజనల్ క్యాన్సర్ సెంటర్, ఈ యొక్క జాబ్స్కి కనుక చూసుకున్నట్లయితే మొత్తం 13 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. దీనికి కూడా శాలరీ 31,440 నుంచి 92,050 రూపీస్ మధ్యలో అయితే ఉంటుంది. ఒకవేళ మనకు జాబ్ కనుక వచ్చినట్లయితే శాలరీ అనేది ఈ మధ్యలో అయితే ఉంటుంది ఫ్రెండ్స్. తర్వాత మొత్తం టోటల్ వేకెన్సీస్ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ టోటల్ వేకెన్సీస్ అయితే మెన్షన్ చేయబడ్డాయి. 1284 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఈ యొక్క నోటిఫికేషన్ అనేది అప్లికేషన్ డేట్ అనేది ఆల్రెడీ నేను చెప్పాను. ఈ యొక్క నోటిఫికేషన్ని మన హెల్త్ మినిస్టర్ అయినటువంటి దామోదర్ రాజనరసింహన్ గారు ఈ యొక్క నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. తర్వాత సెలక్షన్ ప్రాసెస్ గురించి చూసుకున్నట్లయితే ఫస్ట్ టోటల్ 100 మార్క్స్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్. టోటల్ 100 మార్క్స్ అయితే ఉంటాయి. 100 మార్క్స్లో ఫస్ట్ మ్యాక్సిమం ఆఫ్ 80 పాయింట్స్ విల్ బీ అవార్డెడ్ పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ ఆబ్టైన్, అంటే మనం పెట్టిన ఎగ్జామినేషన్లో 80 మార్క్స్ అయితే మనం స్కోర్ చేయాల్సి అయితే ఉంటుంది. దగ్గర 80 మార్క్స్ అయితే స్కోర్ చేయాలి. తర్వాత
20 మార్క్స్ అనేటివి స్టేట్ ఆర్ సెంట్రల్ హాస్పిటల్లో ఏదైనా వర్క్ చేసినప్పుడు దాని నుంచి వచ్చిన సర్టిఫికేట్ ద్వారా, ట్రైనింగ్ చేసిన తర్వాత వచ్చే సర్టిఫికేట్ ద్వారా మార్క్స్ అయితే డిసైడ్ చేయడం అయితే ఉంటుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ రిటర్న్ ఎగ్జామ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్లో అయితే ఉంటుంది. ఆన్లైన్ ఎగ్జామ్ అయితే దీనికైతే రాయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. తర్వాత ఒకవేళ మనం కనుక ఎగ్జామ్స్ అన్నీ క్వాలిఫై అయిన తర్వాత రిజల్ట్స్ చెక్ చేసుకోవాలనుకున్నట్లయితే అఫీషియల్ వెబ్సైట్లో అయితే వీళ్ళు మెన్షన్ చేస్తామైతే అని అయితే చెప్తున్నారు ఫ్రెండ్స్. మెరిట్ లిస్ట్ విల్ బీ డిస్ప్లేడ్ ఆన్ ద బోర్డర్స్ వెబ్సైట్. అలాగే మనం ఈ యొక్క జాబ్కి అప్లై చేసే ముందు ఏ డాక్యుమెంట్స్ దగ్గర ఉంచుకోవాలి, ఏ డాక్యుమెంట్స్ రెడీ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో నేను చెప్పబోతున్నాను. చూడండి, ఫస్ట్ మీ యొక్క ఆధార్ కార్డ్, క్యాండిడేట్ అప్లై చేసే వాళ్ళ యొక్క ఆధార్ కార్డ్ అయితే ఇక్కడ కావాల్సి అయితే ఉంటుంది ఫ్రెండ్స్. తర్వాత బర్త్ ప్రూఫ్, అంటే మీరు ఎస్ఎస్సి సర్టిఫికేట్ని కూడా లేదా బర్త్ సర్టిఫికేట్ ఏదైనా ఉంటే దాన్ని కూడా మీరు బర్త్ సర్టిఫికేట్ లాగా కన్సిడర్ అయితే చేయొచ్చు. తర్వాత కన్సల్టేషన్ మెమో ఆఫ్ కన్సర్న్ డిగ్రీ, ఒకవేళ మీరు చేసినటువంటి ఎంఎల్టీ, డిఎంఎల్టీ, ఒకవేళ మీరు డిగ్రీ క్వాలిఫికేషన్ ఉన్న బిఎంఎల్టీ ఏది ఉన్నా సరే దానికి ఫైనల్ మెమో అయితే కావాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు ఎంఎల్టీ మీరు చదువుతున్నట్టయితే ఎంఎల్టీ చదివినటువంటి సర్టిఫికేట్ అయితే మీ దగ్గర అయితే ఉండాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. తర్వాత కన్సల్ట్ క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ సర్టిఫికేట్, తర్వాత రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై ద పారామెడికల్ బోర్డ్ ఆఫ్ తెలంగాణ. పారామెడికల్ సర్టిఫికేట్ అనేది మీరు దగ్గర అయితే ఉంచుకోండి. తర్వాత నెక్స్ట్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్, ఒకవేళ మీకు ఎంఎల్టీలో ఎక్కడైనా జాబ్ చేసినా మీకు ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ అయితే ఇస్తారు. అయితే ఆ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ని కూడా మనం ఇక్కడైతే యూజ్ చేసుకోవచ్చు. ఎక్స్పీరియన్స్ని బట్టి మనకు జాబ్స్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్. ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ని కూడా ఒకవేళ మీకు అప్లికేబుల్, ఒకవేళ మీరు ఫ్రెషర్స్ అయితే అవసరం లేదు, ఒకవేళ ముందు ఎక్కడైనా వర్క్ చేసిన వాళ్ళు ఉంటే ఆ యొక్క ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ని అయితే అందులో అప్లోడ్ చేయాల్సి అయితే ఉంటుంది. తర్వాత ఫస్ట్ క్లాస్ నుంచి 7th క్లాస్ వరకు స్టడీడ్ డాక్యుమెంట్స్ అయితే కావాల్సి ఫ్రెండ్స్, అంటే బోనఫైడ్స్ అని అర్థం. ఒకవేళ స్టడీ సర్టిఫికేట్స్ కనుక కొంతమందికి లేని వాళ్ళగా ఎవరైతే ఉంటారో వాళ్ళు రెసిడెన్స్ సర్టిఫికేట్ని అయితే తీసుకోవాల్సి అయితే ఉంటుందని చెప్పేసి ఈ యొక్క నోటిఫికేషన్లో కూడా క్లియర్గా అయితే మెన్షన్ చేశారు ఫ్రెండ్స్. చూడండి, తర్వాత మీ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే కావాల్సి అయితే ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి, కమ్యూనిటీ సర్టిఫికేట్ SC ST BC ఇష్యూడ్ బై ద కాంపిటెంట్ అథారిటీ ఆఫ్ తెలంగాణ గవర్నమెంట్ యాజ్ అప్లికేబుల్. మీ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ని అయితే మీరైతే తీసైతే పెట్టుకోండి. తర్వాత లేటెస్ట్ నాన్ క్రిమీ లేయర్ సర్టిఫికేట్ ఇన్ కేస్ ఆఫ్ BCs ఇష్యూడ్ బై ద కాంపిటెంట్ అథారిటీస్ తెలంగాణ గవర్నమెంట్ ఫార్మ్ 7 ప్రొఫార్మా గివెన్ అనెక్స్ 6. తర్వాత మీ యొక్క క్యాస్ట్ మీరు తీసుకున్న తర్వాత నెక్స్ట్ మీ దగ్గర ఉండాల్సింది ఇన్కమ్ సర్టిఫికేట్ ఫ్రెండ్స్. మీ యొక్క ఇన్కమ్ సర్టిఫికేట్ను కూడా తీసి పెట్టుకోండి. ఒకవేళ మీరు కనుక OC వాళ్ళు, ఒకవేళ EWS వాళ్ళకు వాళ్ళు ఉన్నట్లయితే EWS సర్టిఫికేట్ని కూడా మీరు తీసుకొని అయితే మీ దగ్గర అయితే ఉంచుకోండి. ఇది జాబ్ అప్లికేషన్ అప్పుడు ఈ యొక్క డాక్యుమెంట్స్ అయితే యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. ఒకవేళ జాబ్ వచ్చిన తర్వాత కూడా సేమ్ డాక్యుమెంట్స్ అయితే మనకు యూజ్ అయితే అవుతాయి. ఫస్ట్ మీ యొక్క క్యాస్ట్, ఇన్కమ్, రెసిడెన్స్ ఈ 3 సర్టిఫికేట్స్ని మీరు తొందరగా అయితే అప్లై చేసుకోండి. అప్లై చేసిన తర్వాత మీ యొక్క సర్టిఫికేట్స్ వచ్చిన తర్వాత మాత్రమే ఇందులో అప్లోడ్ అయితే చేయాల్సి ఉంటుంది. 2024లో వచ్చినటువంటి సర్టిఫికేట్స్ మాత్రమే ఇందులో అప్లోడ్ చేయవలసి అయితే ఉంటుంది. ఒకవేళ క్యాస్ట్ సర్టిఫికేట్స్ అయితే మాత్రం 5 years బ్యాక్ మాత్రమే యాక్సెప్ట్ అయితే చేస్తారు. ఇంకో 5 years 10 years బ్యాక్ సర్టిఫికేట్స్ అయితే ఇందులో అలౌ అయితే చేయరు. ఒకవేళ ఇందులో మీకు కనుక స్పోర్ట్స్ సర్టిఫికేట్ కనుక ఉన్నట్లయితే ఆ సర్టిఫికేట్స్ని కూడా ఇందులో మనమైతే అప్లోడ్ అయితే చేయొచ్చు ఫ్రెండ్స్. వాళ్ళకి కొంచెం ప్రియారిటీ అనేది బాగానే ఉంటుంది. తర్వాత మీరు ఒకవేళ ఫిజికల్గా హ్యాండిక్యాప్డ్ అని చెప్పేసి అయితే ఉంటుంది. ఒకవేళ మీరు ఫిజికల్గా హ్యాండిక్యాప్డ్ కనుక ఉన్నట్లయితే మీ యొక్క సదరం సర్టిఫికేట్ని అయితే మీరు దగ్గర అయితే ఉంచుకోవాలి. ఏ డాక్యుమెంట్ని కూడా పెండింగ్లో అయితే ఉంచుకోవద్దు ఫ్రెండ్స్. ఒకవేళ మీరు ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అయినట్లయితే ఫస్ట్ మీరు అన్ని డాక్యుమెంట్స్ అయితే క్లియర్గా చూసుకోండి. ఒకవేళ ఏవైనా డాక్యుమెంట్స్ పెండింగ్ ఉంటే 2020 లోపు మీరు అన్ని డాక్యుమెంట్స్ అయితే అప్లై చేసి తీసుకొని దగ్గర అయితే ఉంచుకోండి. తర్వాత సదరం సర్టిఫికేట్ అయితే కావాలి ఫ్రెండ్స్. తర్వాత ఒకవేళ మీరు ఎక్కడైనా వర్క్ చేసినట్లయితే ఎక్స్ సర్వీస్, మీరు ముందే గవర్నమెంట్ జాబ్లలో జాబ్ కనుక చేసినట్లయితే ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఉంటే దానికి రిలాక్సేషన్ సర్టిఫికేట్ అయితే ఉంటుంది. దాన్ని ఇక్కడైతే క్లిక్ చేయాల్సి అయితే ఉంటుంది ఫ్రెండ్స్. తర్వాత ఒకవేళ మీరు NCC సర్టిఫికేట్ కనుక ఉన్నట్టయితే మీరు ఆ NCC సర్టిఫికేట్ని కూడా దగ్గర ఉంచుకోండి. తర్వాత అప్లికెంట్ పాస్ ఫోటో JPG ఫార్మెట్లో ఉండాలి. తర్వాత అప్లికెంట్ సిగ్నేచర్.
ఈ ఆన్లైన్ దరఖాస్తు మొత్తం ఆన్లైన్లోనే చేయాల్సి అయితే ఉంటుంది ఫ్రెండ్స్. తర్వాత నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఫ్రెండ్స్. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్లో వీళ్ళు క్లియర్గా అయితే మెన్షన్ చేశారు చూడండి. అప్లికెంట్ మస్ట్ బి ప్రాసెస్ ఆఫ్ ద ఫాలోయింగ్ క్వాలిఫికేషన్ యాజ్ ఎ డేట్ ఆఫ్ ద నోటిఫికేషన్. ఇందులో మస్ట్ బి ప్రాసెస్ ఎనీ ఆఫ్ ద క్వాలిఫికేషన్. ఇక్కడ కింద కనిపిస్తున్న వాటిలో ఏదో ఒక్క క్వాలిఫికేషన్ అయినా సరే మనం అప్లికేషన్ చేసే వాళ్ళకైతే ఉండాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి, సర్టిఫికేట్ ఇన్ ల్యాబొరేటరీ టెక్నీషియన్ కోర్స్ అంటే మీరు ల్యాబొరేటరీ టెక్నీషియన్ చేసిన తర్వాత మీ యొక్క పాస్ సర్టిఫికేట్ ఏదైతే ఉంటుందో అది మీరు అదైనా పాస్ కావాలి. లేదా ఎంఎల్టీ వొకేషనల్ 1 year క్లినికల్ ట్రైనింగ్ కూడా ఉండాల్సి అయితే ఉంటుంది. క్లినికల్ ట్రైనింగ్ ఇక్కడ మెన్షన్ చేశారు. తర్వాత డిప్లొమా ఇన్ మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ కోర్స్ డిఎంఎల్టీ. ఒకవేళ మీరు డిఎంఎల్టీ కనుక చేసినట్లయితే దాని యొక్క సర్టిఫికేట్ అయితే మీరైతే తీసి రెడీగా ఉంచుకోండి. తర్వాత బీఎస్సీ ఎంఎల్టీ, ఎంఎస్సీ ఎంఎల్టీ అని అయితే ఉంటుంది. ఒకవేళ మీరు కనుక ఈ యొక్క క్వాలిఫికేషన్స్ కనుక ఎలిజిబుల్ ఉన్నట్లయితే మీరు అన్ని రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అనేది తీసి అయితే ఉంచుకోండి. ఇక్కడ కనిపిస్తున్న వాటిలో మీరు ఏదో ఒక దానికి ఎలిజిబుల్ ఉన్నా మీరు ఈ జాబ్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, ఇందులో ఏదో ఒకదానికి మాత్రమే ఎలిజిబుల్ అయినా ఉన్నట్టు ఉండాలి. లేదా రెండింటికి ఎలిజిబుల్ ఉన్నా ఓకే, మీరైతే అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక్కడ క్వాలిఫికేషన్ అయితే క్లియర్గా అయితే చూసుకోండి. ఇక్కడ వాళ్ళు మళ్ళీ ఒకసారి క్లియర్గా మెన్షన్ అయితే చేశారు. మస్ట్ బి రిజిస్టర్డ్ విత్ ద తెలంగాణ పారామెడికల్ బోర్డ్. తెలంగాణ పారామెడికల్ బోర్డులో మీరైతే రిజిస్టర్ అయితే ఉండాలి. అప్లికెంట్ కెన్ రిజిస్టర్ విత్ తెలంగాణ పారామెడికల్ బోర్డ్ యాజ్ ఆన్ డేట్ దేర్ అప్లికేషన్ షుడ్ బి అప్లోడ్ ద సర్టిఫికేట్ ఆన్లైన్. మీ యొక్క సర్టిఫికేట్స్ అన్నీ ఆన్ టైంలో తీసుకొని ఉండాలని ఇందులో చెప్పనైతే చెప్తున్నారు ఫ్రెండ్స్. తర్వాత ఏజ్ విషయానికి వచ్చినట్లయితే ద అప్లికెంట్ షుడ్ బి పాసెస్ ద మినిమం ఏజ్ ఆఫ్ 18. ఈ యొక్క జాబ్కి అప్లై చేయాలంటే మీ యొక్క ఏజ్ అనేది 18 లోపు అయితే ఉండాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. 18 నుంచి 46 ఇయర్స్ మధ్యలో అయితే ఉండాలి. చూడండి, 18 నుంచి 46 ఇయర్స్ మధ్యలో అయితే ఉండాలి. ఒకవేళ 46 అబోవ్ ఉన్న వాళ్ళు అయితే ఈ యొక్క జాబ్కి ఎలిజిబుల్ అయితే కాదు. మళ్ళీ ఇంకొంచెం చూసుకున్నట్టయితే ఏజ్ రిలాక్సేషన్ చూడండి ఫ్రెండ్స్. ద అప్పర్ లిమిట్ ప్రిస్క్రైబ్డ్ ద అబోవ్ హౌఎవర్ రిలాక్సేషన్ ఇన్ ద ఫాలోయింగ్ కేసెస్. ఇందులో ఎవరెవరు నాట్ ఎలిజిబుల్ అనేది చెప్పారు ఫ్రెండ్స్. చూడండి, కేటగిరీ ఆఫ్ అప్లికెంట్ అని చెప్పేసి ఇక్కడ కనిపిస్తుంది చూడండి. ఎవరైతే ఎలిజిబుల్ కాదనేది ఇందులో అయితే చెప్పారు. ఇందులో తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అంటే గవర్నమెంట్ జాబ్ ఉన్న వాళ్ళు నాట్ ఎలిజిబుల్ ఫ్రెండ్స్. మళ్ళీ తర్వాత ఎంప్లాయీ ఆఫ్ టీఎస్ఆర్టీసీ కార్పొరేషన్ ఆర్ మున్సిపాలిటీస్ ఆర్ నాట్ ఎలిజిబుల్. ఒకవేళ మీ యొక్క ఫాదర్ కానీ మదర్ కానీ మున్సిపాలిటీ వర్కర్స్ అయినా లేకపోతే ఉద్యోగులు టీఎస్ఆర్టీసీ కింద వర్క్ చేస్తున్న వాళ్ళైనా ఎవరైనా నాట్ ఎలిజిబుల్ అయితే చెప్తున్నారు. తర్వాత ఎక్స్ సర్వీస్ మెన్స్. ఒకవేళ సాయుధ దళాల్లో మీ యొక్క పేరెంట్స్ కనుక పనిచేసినట్లయితే వాళ్ళకి 3 years ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. అందులో ఆర్మ్డ్ ఫోర్స్ ఎవరైతే ఆర్మ్డ్ ఫోర్స్ జాబ్లో 3 years కంటే అబోవ్ ఆర్ ఎంత జాబ్ని ఎవరైతే కంటిన్యూ చేసి ఎక్స్ సర్వీస్ మెన్గా ఇప్పుడైతే పనిచేస్తున్నారో వాళ్ళకి 3 years ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. తర్వాత ఎవరైతే ఎన్సీసీలో ఇన్స్ట్రక్టర్గా పనిచేశారో వాళ్ళకి 3 years లెంత్ సర్వీస్ రెండర్ అని చెప్పేసి అయితే ఇందులో క్లియర్గా అయితే మెన్షన్ చేశారు చూడండి ఇక్కడ. తర్వాత ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 5 years ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్కి అయితే 10 years ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఆన్లైన్ అప్లికేషన్ ఫీజు కనుక చూసుకున్నట్లయితే ఆన్లైన్ ఎగ్జామినేషన్ ఫీజు ఈచ్ అప్లికెంట్ మస్ట్ బి పే ద 500. అంటే ఏ క్యాస్ట్ వాళ్ళు అయినా సరే కానీ అప్లికేషన్ ఫీజు మాత్రం 500 అయితే అందరూ పే చేయాల్సి ఉంటుంది. ఎస్సీ ఎస్టీ బీసీఏ బీసీబీ ఆల్ కేటగిరీస్ ఓసీ అందరూ 500 రూపీస్ అయితే పే చేయాల్సి అయితే ఉంటుంది. ఇందులో ఎటువంటి ఫీజు ఎగ్జామ్షన్ అనేది అయితే ఉండదు. అంటే ఫీజు ఎగ్జామ్షన్ అంటే ఎస్సీ వాళ్ళకి ఫీజు తక్కువ ఉండి బీసీ వాళ్ళకి ఎక్కువ ఉండి లేకపోతే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి అసలు మొత్తం ఫీజు లేకుండా ఓన్లీ బీసీ వాళ్ళకి ఫీజు ఉంటుంది, దీన్ని ఎగ్జామ్షన్ అయితే అంటారు ఫ్రెండ్స్. ఇలాంటిది ఏది లేదు, అందరు కేటగిరీ వాళ్ళు తప్పకుండా 500 అయితే పే చేయాలి. నెక్స్ట్ ప్రాసెసింగ్ ఫీ కూడా చూసినట్లయితే ప్రాసెసింగ్ ఫీలో 500 అయితే ఉంటుంది చూడండి. 500 పే చేసిన తర్వాత ప్రాసెసింగ్ ఫీలో 200 మస్ట్ బి పే అని చెప్పి అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్.
ప్రాసెసింగ్ ఫీలలో మాత్రం ఎగ్జామ్షన్ అనేది ఉంటుంది. ఎవరెవరు ప్రాసెసింగ్ ఫీకి ఎగ్జామ్షన్ అంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్, ఎక్స్ సర్వీస్ మెన్ ఆఫ్ తెలంగాణ స్టేట్ వాళ్ళు మాత్రమే దీనికి ప్రాసెసింగ్ ఫీకి అయితే ఎగ్జామ్షన్ అయితే అవుతారు. తర్వాత అన్ఎంప్లాయిడ్ అప్లికేషన్స్ ఇన్ ద ఏజ్ ఆఫ్ గ్రూప్ ఆఫ్ 18 to 16 అంటే 18 ఏళ్ళ నుంచి 46 ఏళ్ళ మధ్యలో ఎవరైతే అన్ఎంప్లాయిడ్ అయితే ఉన్నారో తెలంగాణ స్టేట్లో వాళ్ళైతే ప్రాసెసింగ్ ఫీకి అయితే ఎగ్జామ్టెడ్ అయితే అవుతారు ఫ్రెండ్స్. తర్వాత కింద ఒక స్పెషల్గా నోట్ని అయితే ఇచ్చారు. ఒకవేళ అప్లై చేసుకునేవారు వేరే రాష్ట్రానికి చెందిన వాళ్ళు అయితే వాళ్ళకి ఎటువంటి ప్రాసెసింగ్ ఫీజులో కానీ లేదా మెయిన్ అప్లికేషన్ ఫీజులో కానీ అంటే 500లో 200లో ఎటువంటి ఎగ్జామ్షన్ అయితే ఉండదు. నెక్స్ట్ మోడ్ ఆఫ్ పేమెంట్స్ అంటే ఏ విధంగా పేమెంట్ చేయొచ్చు అని ఇందులో అయితే మెన్షన్ అయితే చేశారు. ఆన్లైన్లోనే పే చేయాలి. నెక్స్ట్ డేటా కనుక చూసినట్లయితే ఒకవేళ మనకు అమౌంట్ మనం పే చేసే టైంలో ఏదైనా టెక్నికల్ ఇష్యూ వల్ల అమౌంట్ ఫెయిల్ అయినా ఫీజు ఫెయిల్ అయినా కానీ ఎటువంటి రీఫండ్ అయితే రాదని ఇందులో క్లియర్గా అయితే మెన్షన్ చేశారు ఫ్రెండ్స్. చూడండి ఇక్కడ అయితే చూపిస్తుంది షాల్ నాట్ బి రీఫండెడ్ అని అయితే చూపిస్తుంది. తర్వాత ఇందులో కనుక చూసుకున్నట్లయితే 2 పేమెంట్స్లలో ఏ పేమెంట్ కనుక చేయకపోయినా మన అప్లికేషన్ అనేది యాక్సెప్ట్ అయితే చేయబడదు. తెలంగాణ స్టేట్ అప్పుడు మనకు యాక్సెప్ట్ చేయకపోతే తెలంగాణ స్టేట్ నుంచి జరిగేటువంటి ఎగ్జామ్ ఈ యొక్క ఎంఎల్టీ ఎగ్జామ్ ఈ యొక్క నోటిఫికేషన్ రిలేటెడ్గా అయిన ఎగ్జామ్కి మనం ఎలిజిబుల్ అయితే కాదు. కంపల్సరీగా ఫీజు అయితే పే చేయాలి. జాబ్కి అప్లై చేయాల్సిన ప్రాసెస్ని ఇందులో కూడా షార్ట్గా అయితే మెన్షన్ చేశారు. చూడండి ఫ్రెండ్స్, ద అప్లికేషన్ హ్యాస్ మేడ్ ఆన్లైన్ ఇన్ MHSRB వెబ్సైట్ అంటే అఫీషియల్ వెబ్సైట్ అయితే ఉంటుంది. నేను ఈ యొక్క వెబ్సైట్ని డిస్క్రిప్షన్లో అయితే ఇస్తున్నాను. తర్వాత ద అప్లికేషన్ షుడ్ బి అప్లోడ్ ఆల్ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్, ఒరిజినల్ సర్టిఫికేట్స్ హ్యావ్ టు బి ప్రొసీజర్ టు వెరిఫికేషన్ ఎట్ ద టైమ్ ఆఫ్ సెక్యూరిటీ బిఫోర్ ద ఫైనలైజ్ ద సెలక్షన్ ప్రాసెస్లో అప్పుడు అన్ని సర్టిఫికేట్ క్లియర్గా అయితే ఉండాలైతే ఇక్కడైతే మెన్షన్ చేశారు. తర్వాత ఒకసారి కనుక మనం అప్లికేషన్ కనుక సబ్మిట్ చేసినట్లయితే మళ్ళీ అది ఫైనలైజ్ అయితే చేసుకుంటుంది ఫ్రెండ్స్. తర్వాత మనము నెక్స్ట్ పాయింట్ కనుక చూసుకున్నట్లయితే అపాన్ ద సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ ఫామ్ రిఫరెన్స్ ఐడి నంబర్ జనరేటెడ్ ఎస్ ద సేమ్ మే బీ యూజ్డ్ ఫర్దర్ రిఫరెన్స్ అంటే మీరు పేమెంట్ చేసినప్పుడు కానీ ఎలాంటి ట్రాన్సాక్షన్ కనుక చేసినప్పుడు కానీ మీకు వచ్చినటువంటి రిఫరెన్స్ ఐడిని అయితే కంపల్సరీగా నోట్ చేసి అయితే పెట్టుకోండి. టోటల్ 80 మార్క్స్. తర్వాత రిటన్ ఎగ్జామ్ కనుక చూసుకున్నట్లయితే ఎగ్జామినేషన్ విల్ బి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్లో అంటే ఈ యొక్క ఎగ్జామ్ అనేది 80 మార్క్స్కి అయితే ఉంటుంది. ఇందులో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఆన్లైన్ టెస్ట్ అయితే మనం రాయాల్సి ఉంటుంది. ఇందులో కనుక చూసుకున్నట్లయితే ఈచ్ క్వశ్చన్ క్వారీ 1 మార్క్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఆ యొక్క ఎగ్జామ్ అనేది November 10th రోజు అయితే ఉంటుందని ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. క్వశ్చన్ పేపర్ అనేది ఓన్లీ ఇంగ్లీష్లో అయితే ఉంటుంది. ఇక్కడ చూడండి వాళ్ళు క్లియర్గా అయితే మెన్షన్ చేశారు, ఇంగ్లీష్లో అయితే ఉంటుంది. ఎగ్జామ్కి ముందు వాళ్ళు హాల్ టికెట్ రిలీజ్ చేసే టైంలో అఫీషియల్ వెబ్సైట్లో నోటిఫై అయితే చేస్తామని చెప్పేసి ఇందులో అయితే మెన్షన్ చేశారు. తర్వాత ఎగ్జామ్ సెంటర్స్ కనుక చూసుకున్నట్లు ఇందులో ఫస్ట్ కొన్ని డిస్ట్రిక్ట్స్ అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. ఇందులో హైదరాబాద్, నల్గొండ, కోడాడ్, ఖమ్మం, కొత్తగూడెం, సత్తుపల్లి, కరీంనగర్, మహబూబ్ నగర్, సంగారెడ్డి, నిజామాబాద్, వరంగల్, నర్సంపేట్ అని ఈ విధంగా అయితే ఇవి అయితే ఉన్నాయి. ఇందులో మీరు ఏవైనా ప్రిఫరెన్స్ అయితే ఇచ్చుకోవచ్చు. సిలబస్ కనుక చూసుకున్నట్లయితే ఎగ్జామినేషన్ యొక్క సిలబస్ కనుక చూసుకున్నట్లయితే క్లియర్గా ఇక్కడైతే మెన్షన్ చేశారు. చూడండి ఫ్రెండ్స్, జనరల్ బయోకెమిస్ట్రీలో ఇందులో యూనిట్ వైజ్గా అయితే టాపిక్స్ అయితే ఉన్నాయి. చూడండి, ఈ యొక్క పీడిఎఫ్ని మీరు డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్లో కూడా నేను లింక్ ఇస్తున్నాను. దానిపైన క్లిక్ చేసి అయితే మీరు డౌన్లోడ్ చేసుకొని క్లియర్గా అయితే చదువుకోవచ్చు ఫ్రెండ్స్. ఇందులో భాగంగా ఫస్ట్ యూనిట్ వైజ్గా ఈ యొక్క టాపిక్స్ అయితే ఉంటాయి. ల్యాబొరేటరీ సర్వీస్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆఫ్ ల్యాబొరేటరీస్ అని ఈ విధంగా ఇంకొంచెం క్లియర్గా అయితే తెలుసుకోవచ్చు. ఈచ్ అండ్ ఎవ్రీ ఇన్ఫర్మేషన్ అనేది ఈ యొక్క వీడియోలో ఉన్న డిస్క్రిప్షన్లో అయితే ఉంటుంది. ఆ యొక్క లింక్ని క్లిక్ చేసి మీరు క్లియర్గా దీన్ని అయితే చదువుకోవాల్సి అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఎవరైతే మన ఛానల్కి కొత్తగా వచ్చారో వాళ్ళైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని ఈ యొక్క డీటెయిల్స్ అనేది మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి ఫ్రెండ్స్.